గుజరాత్లోని 23 ఏళ్ల నర్సింగ్ గ్రాడ్యుయేట్ సెక్స్ తర్వాత హోటల్ గదిలో రక్తస్రావంతో మరణించింది. ఆమె భాగస్వామి మాత్రం ఆన్లైన్లో రక్తస్రావం నివారణ కోసం గంటల సేపు వెతుకుతూ నివ్వెరకు ఉండిపోయాడు. 26 ఏళ్ల వ్యక్తిని నిర్లక్ష్యానికి బాధ్యత వహించామంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఆమెను సమయానికి ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా ఆన్లైన్లో నివారణతో రక్తస్రావం ఆపడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ ఘటన గుజరాత్లోని నవసారి జిల్లాలో సెప్టెంబర్ 23న జరిగింది. అంబులెన్స్కి కాల్ చేయడానికి బదులుగా ఆ వ్యక్తి తన ఫోన్లో సంభోగం సమయంలో రక్తాన్ని ఆపడానికి ఏం చేయాలి అని శోధించాడని పరిశోధకులు తెలిపారు. బాధితురాలకు తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ ఆ వ్యక్తి మళ్లీ సెక్స్లో పాల్గొనేందుకు ప్రయత్నించాడు. బాధితురాలికి తీవ్ర రక్తస్రావం అవడం చూసిన నిర్లక్ష్య ధోరణుడు తన ఫోన్లో 60 నుంచి 90 నిమిషాల పాటు వైద్యం కోసం వెతకడమే కాకుండా రక్తస్రావాన్ని ఆపేందుకు గుడ్డతో ప్రయత్నించిన ప్రయోజనం లేకపోయింది. రక్తస్రావం క్రమేపీ పెరిగి అమ్మాయి చివరికి స్పృహ తప్పి పడిపోయింది. అప్పటికీ కూడా ఆ వ్యక్తి తన స్నేహితుడికి మాత్రమే ఫోన్ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హోటల్ గదిలోని రక్తపు మరకలను కూడా నిందితుడు శుభ్రం చేశాడు. మహిళను ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించగా ఆమె మృతి చెందినట్టు నిర్ధారణ అయ్యింది. బాయ్ ఫ్రెండ్ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా గర్ల్ ఫ్రెండ్ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. కానీ వారు వచ్చేసరికి ఆమె అప్పటికే చనిపోయింది. జలాల్పూర్ పోలీసులు ఆ వ్యక్తిపై హత్య మరియు సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి నేరపూరిత నరహత్య కింద కేసు నమోదు చేశారు. మృతురాలు పోస్టుమార్టం నివేదికలో ఆమె ప్రైవేట్ భాగాలకు తీవ్ర గాయాలు కావడం, యోని చిరిగిపోవడం మరియు అధిక స్రావం కారణంగా ఆమె చనిపోయిందని సూచించింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.